హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ కారం ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇది నా స్టైల్ కాదు, మా నాన్నమ్మ స్టైల్. కాకరకాయ కారం వచ్చేసి నాకు తెలిసి 3-4 టైప్స్ ఉన్నాయి. స్లోగా అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను కాకరకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసేసి పసుపు, ఉప్పు వేసేసుకొని పిండేసాను. ఒక కళాయిలో ఆయిల్ పోసేసుకొని ఆ పిండేసినవి కాకరకాయలు వేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ మనం అలా ఉప్పు, పసుపు వేసి పిండడం వల్ల ఏమవుతుందంటే చేదు పోతుంది దాంట్లో ఉన్నది. మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే అంటే 3 టైప్స్లో ఇది ఒక టైపు. నానమ్మ ఇలా చేస్తారు. దాన్ని బాగా కొంచెం క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక జార్లో 1 కప్పు శనగపప్పు తీసుకొని, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని, జీలకర్ర 1 స్పూను, కారం 2 టేబుల్ స్పూన్స్ వేయండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఇక్కడే యాడ్ చేయండి. నేను మర్చిపోయాను, సో అందుకని మనం కారం కర్రీలో ఫ్రైలో వేసినప్పుడు వేసాను. మిక్సీ పట్టేసేయండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం రఫ్గానే వేసుకోండి, బాగుంటుంది అప్పుడే. ఈలోపు అవి ఫ్రై అవుతాయి. ఫ్రై అవ్వగానే కొంచెం క్రంచీగా అర్థమవుతుంది. వెంటనే పక్కకు తీసేసుకోవాలి. ఆయిల్లోంచి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎండుమిర్చి 1 మధ్యలోకి తుంపే వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి మొత్తం చిటపటమనేదాకా ఫ్రై చేయాలి. ఆవాలు మాత్రం కంపల్సరీ చిటపటమనాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసేసుకుంటే తాలింపు అయిపోయినట్టే. దెన్ వెంటనే కొంచెం రెడ్గా అయిన తర్వాత కాకరకాయలు కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసేయండి. అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కారం ఉంది కదా, ఇందాక మనం శనగపప్పు అవన్నీ మిక్సీ వేసుకున్నాం కదా, ఆ కారం వేసేయండి. నేను చెప్పాను కదా ఉప్పు నేను మర్చిపోయాను అనేసి, సో అందుకని కారం వేయగానే యాడ్ చేసేసాను. మీరు ఎంత ఉప్పు తింటారో అంత వేసుకోండి. కారం కనుక ఇంకొంచెం తినేవాళ్ళు అయితే ఇంకొక టేబుల్ స్పూన్ మిక్సీ పట్టేటప్పుడే వేసుకోండి. అంతే, సింపుల్గా కాకరకాయ కారం అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Please share and subscribe to our channel Cook with Girl Chef.